ఇక ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేసులో తాను ఉన్నట్లు బీజేపీ రాష్ట్ర మహిళా నేత శరణాల మాలతీరాణి స్పష్టం చేశారు. ఆక్వా ఎగుమతి ఎక్కువగా ఉన్న ఉంగుటూరు నియోజకవర్గంను తన ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విస్మరించాయని అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం గ్రామాల్లో అధ్వానమైన రోడ్లు, తాగునీరు కొనుక్కునే పరిస్థితి చూస్తే ప్రజలపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో అనేది అర్థమవుతుందని విమర్శించారు. ఇక ప్రధాని మోదీ కలలు కంటున్న గ్రామ స్వరాజ్యం రావాలి అంటే బీజేపీని గెలిపించాలి అంటున్న బీజేపీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ మాలతీరాణితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎలక్షన్ వేడి మొదలైందని చెప్పుకోవచ్చు. అటు అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా జనం వద్దకు వెళ్ళి వారు పార్టీ చేసిన కార్యక్రమాలు చెప్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నాము. ఉంగుటూరు నియోజకవర్గం అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి గారు మనతో ఉన్నారు. చెప్పండి మేడం, బీజేపీ ఏ కార్యక్రమాలతో ఉంగుటూరు నియోజకవర్గంలో ముందుకు వెళ్తున్నారు? 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు అనటంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే నిన్నగాక మొన్న నవంబర్ నెలాఖరు నుంచి ప్రారంభమైన వికసిత్ భారత్ ఆ సంకల్ప యాత్రను మనం తీసుకోగలిగితే ఉంగుటూరు నియోజకవర్గంలో మేము ప్రతి గ్రామం కూడా మేము టచ్ చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి 95% నిధులు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు నిధులతోనే పల్లెలు మాత్రం నడుస్తున్నాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ ప్రతి కార్యక్రమంతోనే మేము ముందుకు వెళ్తున్నాం ప్రజల్లోకి. అలాగే ఉంగుటూరు నియోజకవర్గానికి బీజేపీ తరపున ఇక్కడ మీరు పోటీ చేస్తే ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఏ వ్యూహంతో ముందుకెళ్ళబోతున్నారు? నిజానికి అపరిష్కృతంగా చాలా సమస్యలు ఎప్పుడూ ఉంటానే ఉన్నాయి. ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో కట్టినటువంటి వంతులు ఇంకా శిథిలమైపోయి పూర్తిగా పడిపోయిన తర్వాత ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్న వంతుల్ని కొన్ని ఉన్నాయి. అలాగే ఏదైతే లంకల ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడ కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మౌలిక సదుపాయాలు కూడా అక్కడ పూర్తిగా అమలు కావటం లేదు. ఇక్కడ ఫారెస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. దాన్ని కూడా మనం అభివృద్ధి చేసి ప్రజలు భాగస్వామ్యం చేసే నిమిత్తం కూడా చాలా బాగుంటుంది. పారిశ్రామిక రంగంగా ఇక్కడ మరి ఆక్వా జోన్ ఆధారంగా అనేక పరిశ్రమలు ఉన్నాయి. అది ఐస్ ఫ్యాక్టరీస్ కావచ్చు, థర్మాకోల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఫిష్ ఫీడింగ్ ఇవి కావచ్చు, అనేకం ఉన్నాయి. వాటన్నిటికీ కూడా అంటే ఈ ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో అనేక ఫ్యాక్టరీలు ఉండి ఇక్కడ ఈఎస్ఐ సదుపాయం కూడా హాస్పిటల్స్ లేవు. ఆ ఈఎస్ఐది కూడా మేము గతంలో ప్రయత్నం చేస్తాం. ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా ఇక్కడ అవసరం అవుతుంది. ఉంగుటూరు నియోజకవర్గం చూస్తే ఆక్వా రంగంతో పాటు వరి పండించే రైతులు కూడా ఎక్కువగా ఉంటారు. వారి రైతులకి ఏ భరోసా కల్పిస్తారు? గతంలో మిల్లర్స్ ధాన్యం కొనేవారు, అంతవరకు సాఫీగానే నడిచింది. ఇప్పుడు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళకి పంట వరి కొప్పలు అన్నీ నూర్చాక అకాల వర్షాలతో వాళ్ళు ఇబ్బంది పడే లోపే శుభ్రంగా మొత్తం మిల్లర్స్ ధాన్యం తీసుకెళ్ళేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా గవర్నమెంటే సంచులు పంపాలి, గవర్నమెంటే లిఫ్ట్ చేయాలనే ఆ చిన్న ఇబ్బందుల మధ్య ప్యాడీ రంగం కూడా వ్యవసాయదారులు విపరీతమైన ఇబ్బంది పడిపోతున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చాక ఎప్పుడూ లేనంతగా వ్యవసాయానికి చాలా పెద్ద పెట్టేశారు. అనేక లక్షల కోట్లు బడ్జెట్లు ఇవ్వడం జరిగింది. ఒక్క యూరియా బస్తా మీద 2229 రూపాయలు ఉంటే 2000 రూపాయలు సబ్సిడీ రైతుకి ఇచ్చే పరిస్థితి. డైరెక్ట్గా అర్హులైన భూ యజమానులకి 6000 3 దఫాలుగా వ్యవసాయ పెట్టుబడి సమయంలో మరి కిసాన్ సమ్మాన్ నిధి ఎలా ఇస్తున్నారో ఒక కౌలు రైతుకు కూడా ఒక ఎకరం సాగు చేసుకునే నిమిత్తం రైతు భరోసా కేంద్రాల నుంచి 18,000 రూపాయల సబ్సిడీ మీద అనేక ఎరువులు ఇస్తున్నారు, మేలిమి రకమైన విత్తనాలు ఇస్తున్నారు. మేము ఇక్కడ వ్యవసాయ రంగానికి అగ్రికల్చర్కి పూర్తి భరోసా ఇవ్వగలమని మేము భావిస్తున్నాము. ఎలాగో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటన్నింటినీ మేము ఇంప్లిమెంట్ చేయించి ఇక్కడ ఇంకేమైనా ప్రత్యేకంగా అవసరమైనవి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే చూసినట్లయితే ఉంగుటూరు నియోజకవర్గంలో గత 100 సంవత్సరాల క్రితం ఏ బ్రిడ్జ్లు అయితే ఉన్నాయో ఆ బ్రిడ్జ్లు పాడైపోయినవి. ఆ బ్రిడ్జ్లు కేంద్ర ప్రభుత్వంతో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే దిశగా పోరాడతాను. అలాగే ఆక్వా రంగాన్ని అలాగే రైతులకు కూడా సరైన న్యాయం కల్పించి వారికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా కూడా పోరాటం చేసి ఉంగుటూరు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, ఉంగుటూరు నియోజకవర్గం నుంచి.